పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది తపాకాలం 31వ రోజు. ఇది తపాకాలములో 5వ వారములో బుధవారం. ఈరోజు ప్రభు అయిన దేవుడు బైబిల్ గ్రంథము నుండి మనందరితో 2 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుతున్నాడు. మొదటి పఠనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము నుంచి 20వ వచనం వరకు, 91, 92 వచనములు మరియు 95వ వచనము. సువార్త పఠనము యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము నుంచి 42వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి మొదటి పట్టణంలో యోదయ ప్రజలు హింసలను అనుభవిస్తున్న సమయంలో, శ్రమలను అనుభవిస్తున్న తరుణములో షడ్రక్, మెషక్, అబేద్నెగోల జీవితంలో జరిగినటువంటి సంఘటన గురించి మనకి చెప్పటం మనం వింటూ ఉన్నాము. నెబుకద్నెజరు పూజిస్తూ ఉన్నటువంటి దైవములను కానీ, లేక నెబుకద్నెజరు నెలకొల్పినటువంటి సువర్ణ మూర్తి విగ్రహమును కానీ ఈ షడ్రక్కు, ఈ మెషక్కు, ఈ అబేద్నెగో పూజించకపోతే వారిని శిక్షిస్తామని, తీవ్రంగా దండిస్తామని, అగ్నిగుండములో పడవేసి కాల్చివేస్తామని తీవ్రముగా హెచ్చరిక చేశారు. అయితే ఈ షడ్రక్కు, మెషక్కు, అబేద్నెగోలు యావే ప్రభుని ప్రగాఢముగా ప్రేమించిన వారు కనుక, వారి విశ్వాసములో సుస్థిరముగా నిలబడిన వారు కనుక, ఈ షడ్రక్కు, మెషక్కు, అబేద్నెగోలు నెబుకద్నెజరు పూజిస్తున్నటువంటి దైవములను కానీ, నెబుకద్నెజరు నెలకొల్పినటువంటి సువర్ణమూర్తిని కానీ ఆరాధించటానికి, పూజించటానికి నిరాకరించారు. ఈ షడ్రక్కు, మెషక్కు, అబేద్నెగోలు నెబుకద్నెజరు పూజిస్తున్నటువంటి దైవములను, లేక నెబుకద్నెజరు నెలకొల్పినటువంటి సువర్ణమూర్తిని ఆరాధించటానికి తిరస్కరించినప్పుడు నెబుకద్నెజరు ఒక హెచ్చరిక చేశాడు. మీరు గాని పూజించకపోతే గనగన మండేటువంటి అగ్నిగుండములో పడవేసి కాల్చివేస్తామని. అయితే ఏ హెచ్చరికకు భయపడకుండా ఈ షడ్రక్కు, మెషక్కు, అబేద్నెగోలు 17, 18 వచనాలలో చెబుతున్నట్లుగా, మేము సేవించు దేవుడు మమ్ములను గనగన మండు అగ్నిగుండము నుండి లేక మీ బారి నుండి రక్షించునేని రక్షించును, కానీ అతడు మమ్ములను కాపాడకున్నను. మీ దైవములను, మీరు నెలకొల్పినటువంటి సువర్ణమూర్తిని మేము ఆరాధించబోము అని దేవుడు వారు తెలుసుకోవాలి అని చెప్పి వారు సూటిగా వారి విశ్వాసాన్ని ప్రకటించారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ తపస్సు కాలం మన విశ్వాసమునందు మన ధైర్య స్థైర్యములను ప్రకటించేటువంటి సమయం. ఈ తపస్సు కాలం మనము మన విశ్వాసంలో దృఢముగా స్థిరపడేటువంటి కాలం, మన విశ్వాసాన్ని ప్రకటించేటువంటి కాలం. కనుక ఈ తపస్సు కాలంలో మనము కూడా ఈ షడ్రక్కు, ఈ మెషక్కు, ఈ అబేద్నెగో లాగానే ధైర్య స్థైర్యములను మనము దేవుని పట్ల ప్రకటించాలి. ఈ షడ్రక్కు, మెషక్కు, అబేద్నెగో లాగానే అసంచలమైనటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని మన దేవుని పట్ల మనము వ్యక్తము చేయాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ తపస్సు కాలంలో మనం తీసుకునేటువంటి దీక్షలు కానీ, అందులో భాగముగా మనం ధరించేటువంటి దీక్ష దుస్తులు కానీ, ప్రార్థనలు కానీ, శిలువ మార్గము కానీ, ఉపవాసాలు కానీ, దాన ధర్మాలు కానీ, మనము చేసేటువంటి త్యాగాలు కానీ దేవుని పట్ల మనకున్నటువంటి ఆ ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని
వ్యక్తం చేసేటువంటి సాధనాలు. ఈ సాధనాల ద్వారా ఈ తపస్సు కాలంలో దేవుని యందు మనకున్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నెబుకద్నెజర్ రాజు షడ్రకు, మెషకు, అబేద్నెగోలను తాను నెలకొల్పినటువంటి విగ్రహములను పూజించాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటి విగ్రహాలు ఏమిటి అని చెప్పి మనము ఆలోచన చేయాలి. సాతానుడు మన జీవితంలో చాలా రకాలైనటువంటి విగ్రహాలను నెలకొల్పుతూ ఉంటాడు. మన దేవాలయంలో పెట్టుకునేటువంటి దేవుని స్వరూపాలు కాదు విగ్రహాలు. ఆ స్వరూపాల ద్వారా మన మనస్సులను మనం నిగ్రహం చేసుకుని మనము దేవుణ్ణి పూజిస్తున్నాం. మన విగ్రహారాధకులు కాదు, మనము నిగ్రహారాధకులం. ఆ స్వరూపాలలో దేవుని స్వరూపాన్ని చూచి మన మనసులో నిగ్రహం చేసుకుని ఆ ప్రభుని మనం పూజిస్తున్నాం. అయితే మన జీవితంలో చాలా రకాలైనటువంటి విగ్రహాలు కొన్ని ఉంటాయి. అది సాతాను మన జీవితంలో, మన కుటుంబంలో నెలకొల్పేటువంటి విగ్రహములు. అవే మన జీవితంలో సుఖాలు కావచ్చు, అధికారం కావచ్చు, పేరు కావచ్చు, ప్రఖ్యాతులు కావచ్చు, ధర్మం కావచ్చు, వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. వీటిని మనము దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే అవే మన జీవితంలో విగ్రహాలుగా మారుతున్నవి. వాటిని ప్రేమిస్తూ ఉన్నట్లయితే మనము వాటిని ఆరాధిస్తున్నట్లు అని గ్రహించి మన జీవితంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా, వస్తువుల ద్వారా, సుఖముల ద్వారా, సౌకర్యాల ద్వారా దేవుని మరింతగా చేరుకోవటానికి, దగ్గర అవ్వటానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, గనగన మండేటువంటి ఆ అగ్నిగుండములో షడ్రకు, మెషకు, అబేద్నెగోలను మాత్రమే పడవేశారు. వారు ముగ్గురు మాత్రమే ఒంటరిగా ఉన్నారు అని అనుకున్నారు. కానీ ఆ అగ్నిగుండంలో పడవేసినప్పుడు నెబుకద్నెజరు రాజు మరొక వ్యక్తిని చూచాడు. ఆ వ్యక్తే దేవుని కుమారుడు. కనుక మన జీవితంలో కూడా కష్టాలను, శ్రమలను, బాధలను, హింసలను అనుభవిస్తున్నప్పుడు మనం మాత్రమే ఒంటరిగా అనుభవించట్లేదు. ప్రభువు మనకు బాసటగా, మనకు తోడుగా ఉంటాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ ముగ్గురు వ్యక్తులను షడ్రకు, మెషకు, అబేద్నెగోలను అగ్నిగుండములో పడవేసినప్పుడు ఈ అగ్నిగుండములో దేవుడు వీరిని కాపాడినటువంటి రీతి బట్టి దాన్ని చూచినటువంటి నెబుకద్నెజరు యావే దేవుడు ఒక్కడే నిక్కముగా దేవుడు అని చెప్పి అంగీకరించాడు. అనగా వారి జీవితంలో వారు వ్యక్తం చేసినటువంటి విశ్వాసము ఒక సాక్ష్యముగా నెబుకద్నెజర్కి మిగిలింది. ఆ నెబుకద్నెజర్ షడ్రక్, మెషక్, అబేద్నెగో జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు బట్టి, ఆ గొప్ప కార్యం బట్టి దేవుణ్ణి స్తుతించాడు. మన జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. ఈ కార్యాలు మన చుట్టూ ఉన్నటువంటి అన్యులకు ఒక పెద్ద సాక్ష్యముగా ఉండాలి. ఆ సాక్ష్యము ద్వారా అనేక మంది ప్రభుని తెలుసుకుని ప్రభుని ఘనపరచాలి. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, మనము ఈ తపస్సు కాలంలో మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. మనము ఈ తపస్సు కాలంలో మన విశ్వాసములో నిలకడగా ఉందాం. మనము ఈ తపస్సు కాలంలో ప్రభు మనకి చేసేటువంటి మేలు బట్టి సాక్షాభూతమైన జీవితాన్ని జీవించి ఇతరులు ప్రభును స్తుతించే విధంగా మన జీవితాన్ని జీవిద్దాం. ఆ ప్రభు మనలను, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.